జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీరందరూ కూడా వినే ఉంటారు, అదేదో ఒక పాట ఉండదు, ప్రేమ లేఖ రాసెను నా మనసే అన్నట్టు. అదేదో అట్టగా ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఏ మాత్రం సిగ్గు లజ్జ ఏమీ లేకుండా మన భారత ప్రభుత్వానికి లేఖలు రాస్తుంది. ప్రేమ లేఖలు అంటే ప్రేమ లేఖలు కాదు, అసలు విషయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీరు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? పెహల్గామ్ లో ఉగ్రవాద దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఈ సిగ్గుమాలినటువంటి ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు మన మోడీ ప్రభుత్వం సింధు నది జలాలను నిలిపేసిన విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాకిస్తాన్ ఇక్కడ నీళ్ల కోసం అల్లాడుతుంది. అర్థమవుతుందా? ఏంది తాగేదానికి అట్ట మనిషి ఎన్నిటికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు మామూలు కథలు కాదులే. వాళ్లకు తిప్పలు తప్పవని తెలిసి సింధు నది జలాల ఒప్పందం పైన పునరాలోచించాలని చెప్పేసి భారత ప్రభుత్వానికి ప్రియురాలు కదా ప్రియుడికి ప్రేమ లేఖ రాసినట్టుగా భారత ప్రభుత్వానికి నీళ్ల కోసం వరుసగా లేఖల మీద లేఖలు రాస్తారంట. కాదురా, మీకేం నీళ్లు ఇవ్వాలనా? మీకు గుర్తున్నది లేదో, కొంతమంది మామూలుగా కాదు గలిజముండాకుడు కొంతమంది డిక్కి బలుపు మాటలన్నీ కూడా మాట్లాడినారు. మా గన నీళ్ళు ఇకపోతే డ్యాములు బేల్చేస్తాము, ఆ సింధు నదిలో భారతీయుల రక్తం భారతది, శవాలు తేలుతాయని చెప్పి మాట్లాడినారు. అంత దమ్మున్నదేమరా మీక? కాదు, మీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవడో ఆసిమ్ మునీర్ గాడు ఒక పక్కన ఆపరేషన్ సింధు పేరుతో మా వాళ్ళు వచ్చి సావు దబ్బి చెవులు మూసి పెడతామంటే పోయి కింద టన్నెల్లో దాక్కున్నాడు అండర్ గ్రౌండ్ లో. మీరు మళ్ళీ కాదు శవాలు తేల్చడం గురించి, రక్తాలు బారడం గురించి మీరు మాట్లాడాలా? భారతీయ సేనల పేరు చెప్తే కనీసం ప్యాంట్లో బారుకుంటారు మీరు. అటువంటి వాళ్ళు మీరు కూడా మాట్లాడేవాళ్ళు అయినారా? మళ్ళా సిగ్గు లేకుండా నీళ్ల కోసం మళ్ళీ లెటర్లు రాయడం. నీళ్ల కోసం ఈ పాకిస్తాన్ జల వనరుల సెక్రటరీ అయినటువంటి సయీద్ అలీ ముర్తాజా మన భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారంట. వాటిని మన జలశక్తి శాఖ హోంశాఖగా అందజేసిందని చెప్పి తెలుస్తుంది. అది ఆ విషయమా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పినారు ఏమని, భారతదేశానికి సిగ్గుమాలినటువంటి ఏదే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు చర్చలంటూ జరిగితే అది కేవలం ఉగ్రవాదం పైన, అదే విధంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మీదనే చర్చలు ఉంటాయి. మరి ఏ విషయంలో కూడా చర్చలు అనేటివి ఉండవు. సింధు నది జలాలను ఒక చుక్క, ఒక డ్రాప్ కూడా ఇంకా పాకిస్తాన్కు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినారు, అమిత్ షా గారు చెప్పినారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినారు, చెబుతానే ఉన్నారు పదే. ఇంకో విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కు మేము కేవలం తాత్కాలిక బ్రేక్ వేసినాము. అర్థమవుతుందా? దాన్ని మేము పూర్తిగా నిలిపేయలేదని కూడా చెప్పినారు. పైగా ఏంటంటే ఇంకొకసారి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మరో ఉగ్రవాద దాడి చేయాలన్న ఆలోచన చేస్తే ఈసారి ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనేది ఏమవుతుందో వాళ్ళే తెలుసుకోవాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పినారు. అయినా కూడా ఏ మాత్రం సిగ్గు లజ్జ ఏమీ లేకుండా అన్ని వదిలిపెట్టేసి మళ్ళా ఇప్పుడు వచ్చేసి భారతదేశం కాళ్ళ కాడికి వచ్చారు పట్టుకొని ఊగులాడేదానికి. ఏంది ఇదంతా కూడా సిగ్గు లేదంటారు స్వామి. బతికే వాళ్ళు నిజాయితీగా నిక్కచ్చిగా బతకాలా? మీరు అట్ట బతకలేరు. జాతి బుద్ధి చూపించారు. ఎంతసేపటికి తీవ్రవాదం ఇంకొకటి మింగన మెతుకు లేకపోయినా కానీ ఆ దేశంలో ఉన్న వాళ్ళకి పాపం బిడ్డలకు పసిపెట్లకు తినేదానికి రొట్టె లేకపోయినా కూడా వాళ్ళ చేతలకు తుపాకులు ఇస్తారు. భారతదేశం మ్యాప్ చూపించి దీన్ని ఎట్లా చీల్చాలి, అట్లా కొయ్యాలి, దాన్ని మనం ఆక్రమించుకోవాలి అన్నట్టు. మీకు మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి మేమా? కాదు, మీకు నీళ్ళు ఇచ్చే మీరు మాకు ఏమిరా నాయన? అది ఆ పరిస్థితి. మొత్తానికైతే ఈ పాకిస్తాన్కు మన భారతదేశం నుంచి అంతంలా రూపంతా కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందకూడదు. అది ప్రత్యక్షంగా అయినా సరే, పరోక్షంగా అయినా సరే. ఎందుకంటే వాళ్ళు మన దేశాన్ని నాశనం అనుకున్నప్పుడు, మనల్ని సంపాలనుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు మనం సపోర్ట్ చేయాలా? వాళ్ళకి ఎందుకు మనం ఫేవర్ చేయాలా? అవునా కాదా? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఈ విషయంలో నాకు నరేంద్ర మోడీ గారి మీద, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మీద నాకు స్పష్టమైన నమ్మకం అయితే ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్తో ఇంకా చేతులు కలపరు అనేసి మీకు అనిపించడం లే మాదిరిగా అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను స్పష్టంగా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.